నమస్తే సకులు. ఈరోజు కథ పేరు తెలివైనవాడు. విదర్భరాజుకు తాను చాలా తెలివైన వాడిని అనే భ్రమ ఉండేది. అందువల్ల ఆయన అప్పుడప్పుడు సభికుల్ని అర్థం పర్థం లేని ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆయన సభికులతో, ప్రపంచంలో అందరికన్నా తెలివైన వాడు ఎవరో చెప్పగలిగిన వాడికి 1000 వరహాలు బహుమానం ఇస్తాను అన్నాడు. చాలామంది రాజు పేరు చెప్పారు. పేరు చెబితే చాలదు, ఉదాహరణలు కావాలి అన్నాడు రాజు. అప్పుడు విదూషకుడు లేచి, చిన్నప్పుడు మా నాన్న ఒకసారి నాతో, ఒక ప్రశ్నకు జవాబు చెప్పగలవాడే ప్రపంచంలో అందరికన్నా తెలివైనవాడు అనిపించుకుంటాడు. మనిషి శరీరానికి చావుంది కానీ ఆత్మకి లేదు కదా. మనం దుస్తులు మార్చినట్లుగా ఆత్మ శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. అయితే ఒక శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మ ఇంకొక శరీరంలో ప్రవేశించబోయే ముందు ఎంతకాలం విశ్రాంతి తీసుకుంటున్నది అన్నది మా నాన్నగారి ప్రశ్న అన్నాడు విదూషకుడు. ఈ ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. రాజు విదూషకుడిని జవాబు చెప్పమన్నాడు. విదూషకుడు దీనంగా ముఖం పెట్టి, మా నాన్న నాకొక్కడికే జవాబు చెప్పాడు. ఆ జవాబు మా వంశంలో వాళ్ళకు తప్ప మరెవరికీ చెప్పకూడదు అన్న శాపం ఉంది. మా నాన్న జీవించలేడు. ఇక ఆ ప్రశ్నకు జవాబు తెలిసిన వాడిని నేనొక్కడినే కనుక ప్రపంచంలో అందరికన్నా నేనే తెలివైన వాడిని అన్నాడు. రాజు కోపంగా, నీకన్నా తెలివైన వాళ్ళే లేరా ప్రపంచంలో అన్నాడు. అదేమిటి మహారాజా, నా అంత తెలివైన వాడిని విదూషకుడి పేరుతో తమరు సేవకుడిని చేసుకోగలిగారు అంటే నాకన్నా మీరు తెలివైన వాళ్ళనే కదా అర్థం అన్నాడు విదూషకుడు. రాజు సంతోషపడి విదూషకుడిని తెలివిగలవాడిని మెచ్చుకుని 1000 వరహాల బహుమతి ఇచ్చాడు. మరొక కథ, అభిమాని. విజయపుర రాజ్యంలో నివసించే శ్రీకాంతుడు మహాకవి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక పద్యం అయిపోతుందని ఎందరో అనుకునేవారు. ఆ కారణంగా ఆయనను కలుసుకుని మాట్లాడాలని చాలామంది తహతహలాడిపోతూ ఉండేవారు. అయితే శ్రీకాంతుడికి అహంకారం ఎక్కువ. తన కోసం ఎవరు వచ్చినా ఒక పట్టాన వారిని కలుసుకునేవాడు కాదు. ఆయనకు రాజాదరణ ఉన్నది, కానీ రాజు వద్ద కూడా శ్రీకాంతుడు అహంకారంగానే ప్రవర్తించేవాడు. మహాకవులకు అహంకారమే ఆభరణమని రాజు కూడా ఆయన అహంకారాన్ని భరించేవాడు. రాజధానికి చాలా దూరాన ఉన్న ఒక అగ్రహారంలో కనకభూషణుడు అనే యువకుడు ఒకడు ఉండేవాడు. అతడిది పండిత కుటుంబం. శ్రీకాంతుడికి కవిత్వం అంటే ఎంతో ఇష్టం. శ్రీకాంతుడి కవిత్వం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆ మహాకవి అంతవరకు వ్రాసిన కావ్యాలన్నిటినీ అతడు చదవటమే కాక కొన్నింటిని కంఠస్థం కూడా చేశాడు. ఆయన వల్లమాలిన అహంభావి అని ప్రజలు చెప్పుకోవడం విన్నప్పుడు అతడి మనస్సు చివుక్కుమనేది. ప్రజలు చెప్పుకునే దాంట్లో ఉన్న నిజాలు నిజాలు స్వయంగా తెలుసుకోవాలని కనకభూషణుడు నిశ్చయించుకుని రాజధాని చేరి శ్రీకాంతుడిని చూడబోయాడు. ఒక రోజంతా శ్రీకాంతుడు ఇంట్లోనే ఉండి లేడనిపించాడు. రెండవ రోజు కావ్య పఠనంలో ఉన్నాను అన్నాడు. మూడవ రోజు కావ్యం రాస్తున్నాను అన్నాడు. నాలుగవ రోజున ఆయన కనకభూషణుడికి దర్శనం ఇచ్చి, నాకు నీలాంటి వాళ్ళని కలుసుకుని మాట్లాడేందుకు వ్యవధి లేదు, ఏం కావాలో త్వరగా చెప్పు అన్నాడు. మీ కవిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. మిమ్మల్ని చూడడం కోసం ఒక సంవత్సరం అంతా కష్టపడి డబ్బు కూడబెట్టి ఇక్కడికి వచ్చాను అన్నాడు కనకభూషణుడు. బావుంది, నన్ను చూసి ఏం చేస్తావు అన్నాడు శ్రీకాంతుడు. కాసేపు మీతో మాట్లాడాలని ఉంది అన్నాడు కనకభూషణుడు. నేను మాట్లాడితే వినడం తప్ప నాతో నువ్వు ఏం మాట్లాడగలవు, నేను మహాకవిని అన్నాడు శ్రీకాంతుడు. మీరు చెప్పింది నిజమే. ఇంతవరకు ఎవ్వరికీ వినిపించని పద్యం ఒకటి నాకు వినిపించండి. అదే మహాప్రసాదంగా భావించి వెళ్ళిపోతాను అన్నాడు కనకభూషణుడు. మహారాజు కోరితేనే నేను పద్యం వినిపించను. నేను చెప్పాలనిపించితే తప్ప ఒకరు అడిగినప్పుడు పద్యం చెప్పే అలవాటు నాకు లేదు అన్నాడు శ్రీకాంతుడు. పోనీ మీ ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటాను, మీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పండి అన్నాడు కనకభూషణుడు వినయంగా. నీ వంటి వాడికి నా పద్యం ఒంటరిగా వినే అర్హత లేదు. కావాలంటే రాజస్థానానికి వచ్చి 10 మందిలోనూ కూర్చుని విని వెళ్ళు అన్నాడు శ్రీకాంతుడు. చేసేది లేక కనకభూషణుడు నిరాశగా వెళ్ళిపోయాడు. మర్నాడు శ్రీకాంతుడికి వాళ్ళ అన్న రమాకాంతుడికి బాగా జబ్బు చేసినట్లు కబురు వచ్చింది. ఆయన రాజధానికి దూరంగా ఉన్న ఒక గ్రామంలో ఉంటున్నాడు. రాజు శ్రీకాంతుడి కోసం ఒక గుర్రపు బండిని ఏర్పాటు చేశాడు. ఆ బండిలో శ్రీకాంతుడు కొన్ని గంటలు ప్రయాణం చేశాక హఠాత్తుగా గుర్రం శోష వచ్చి పడిపోయింది. బండివాడు గుర్రాన్ని పరీక్షగా చూసి శ్రీకాంతుడితో, అయ్యా, గుర్రానికి ఏదో జబ్బు చేసింది. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరం ఉన్నది. దాని పొలిమేరలో ఒక సత్రం ఉన్నది. మీరు బయలుదేరి వెళ్ళి అక్కడ బస చేయండి. నేను గుర్రానికి వైద్యం చేయించి నయమవగానే బండి తీసుకుని వస్తాను అన్నాడు.
చేసేది లేక శ్రీకాంతుడు కాలినడకన బయలుదేరాడు. బండివాడు అన్నట్లు కాక నగరం చాలా దూరం ఉంది. ఆయన దాని పొలిమేరలు చేరేసరికి దుస్తులన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ఆయన ఆయాసపడుతూ విసుక్కుంటూ సత్రం చేరాడు. సత్రం యజమాని శ్రీకాంతుడితో గదులు ఖాళీ లేవు. నడవలో ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. నేను మహాకవి శ్రీకాంతుడిని, నడవలో ఉండడమా? వెంటనే గది ఏర్పాటు చేయి అన్నాడు శ్రీకాంతుడు కోపంగా. ఆ మాటలకు సత్రం యజమాని అదే పనిగా నవ్వసాగాడు. అలా నవ్వుతావే అన్నాడు శ్రీకాంతుడు మరింత కోపంగా. నవ్వకేం చేసేది? నీ దురదృష్టం కొద్దీ ఆ మహాకవి శ్రీకాంతుడే ఇవాళ సత్రంలో బస చేసి ఉన్నాడు. లేకపోతే నీ మాటలు నమ్మి ఉండేవాణ్ణి అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఆశ్చర్యంగా, ఏది ఆ శ్రీకాంతుడిని నాకు చూపించు అన్నాడు సత్రం యజమానితో. పక్క గదిలో ఉన్నాడు, మర్యాదగా చూసి వచ్చేయి. ఆయన కావ్యగోష్ఠిని నువ్వు వెళ్ళి చెడగొట్టకు అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఎంతో కుతూహలంగా సత్రం యజమాని చెప్పిన గది వద్దకు వెళ్ళి లోపల దృశ్యం చూసి తెల్లపోయాడు. అక్కడ తనలాగే దుస్తులు ధరించి తనని అనుకరిస్తూ మాట్లాడుతూ ఉన్న ఒక మనిషి కనిపించాడు. అతడి చుట్టూ ఎందరో అభిమానులు ఉన్నారు. వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు అతడు ఓపికగా సమాధానాలు చెబుతున్నాడు. ఫలాని కావ్యం ఎందుకు రాయవలసి వచ్చింది అని కొందరు, ఫలానా పద్యానికి అర్థమేమిటి అని మరికొందరు, ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. కొందరు పద్యాలు చదవమంటున్నారు. అతడు శ్రావ్యంగా పద్యాలను ఆలపిస్తూ వాటి అర్థాన్ని చక్కగా వివరించి చెబుతున్నాడు. బాగా పరీక్షించి చూడగా ఆ మనిషి ఎవరో శ్రీకాంతుడికి తెలిసిపోయింది. ఆయన కనకభూషణుడు. ఇప్పుడు ఏం చేయటం బాగుంటుందా అని శ్రీకాంతుడు ఆలోచిస్తున్నంతలో గోష్ఠి ముగిసి అంతా వెళ్ళిపోయారు. ఆయన కనకభూషణుడి దగ్గరికి వెళ్ళి కోపంగా, నా పేరు పెట్టుకుని ఎందుకు ఇలా అందరినీ మోసం చేస్తున్నావు అని అడిగాడు. కనకభూషణుడు శ్రీకాంతుడికి ఎంతో వినయంగా నమస్కరించి, తమను కలుసుకుని మాట్లాడిన తర్వాతే నాకు ఈ బుద్ధి పుట్టింది. మీరంటే నాకు ఎంతో అభిమానం. మిమ్మల్ని గురించి ఎవరైనా చెడ్డగా అనుకుంటుంటే నేను భరించలేను. అందుకే మీ పేరు చెప్పుకుంటూ మీకు లేని వినయ గుణాన్ని నటిస్తూ మీకు మంచి పేరు తెస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ మీ గుణగణాలను మెచ్చుకుంటూ వెళ్తున్నారు. జీవితంలో వాళ్ళు మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ మీ గురించి చాలా గొప్పగా ఊహించుకుంటారు. మీ అభిమానిగా అదే నేను కోరుకునేది అన్నాడు. అలాంటి ఉత్తమ అభిమానిని చేదరించుకున్నందుకు శ్రీకాంతుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మరొక కథ. అదృశ్యకరణి. పుష్పక నగరంలో శమంతకుడు అనే దొంగ ఉండేవాడు. వాడు రాత్రిళ్ళు దొంగతనాలు చేస్తూ పగలు మర్యాదస్తులా జీవించేవాడు. వాడు ధనవంతుడే కాక నిజంగా మర్యాదస్తుడే అనుకుని ఒక ధనికుడు వాడికి తన కూతురు చంపావతినిచ్చి పెళ్లి చేశాడు. చంపావతి గుణవతి, శీలవతి, నీతిగా బతకాలి అనే ఆశయం కలది. తన భర్త దొంగ అని తెలియడానికి ఆమెకి ఎంతో కాలం పట్టలేదు. అప్పుడు ఆమెకు కలిగిన బాధ అంతా ఇంతా కాదు. భర్తను మంచి దారిలో పెట్టాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది. కానీ శమంతకుడికి భార్య మాటలు చెవికెక్కలేదు. కొన్నాళ్లకు చంపావతికి కొడుకు పుట్టాడు. వాడికి సుమనుడు అని పేరు పెట్టాడు శమంతకుడు. తండ్రికి వలనే సుమనుడు కూడా దొంగ అవుతాడేమో అని చంపావతికి భయం పట్టుకున్నది. ఆమె బాగా ఆలోచించి కొడుకు 5వ సంవత్సరం రాగానే చదువు సంధ్యలకని తన తల్లిదండ్రుల ఇంటికి పంపివేసింది. 18 ఏళ్ళు వచ్చే వరకు సుమనుడు తాతగారింటనే పెరిగాడు. దొంగతనంలో కొడుకును తనంతటి వాడిని చేయాలని సమంతకుడు ఉబలాట పడుతున్నాడు. కొడుకు 18 ఏళ్ల వాడు అయ్యాడని తెలియగానే అతడు వెళ్ళి వాడిని తన ఇంటికి తీసుకువచ్చేశాడు. చంపావతికి దిగులు పట్టుకున్నది. ఆమె ఒకనాడు రహస్యంగా సుమనుడిని వాడి తండ్రి ఎలా బతుకుతున్నది చెప్పి, నువ్వు నీతిగా ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతుకు, అంతేకాని నీ తండ్రిలా దొంగ కాకు అని, అలా ఉండాలి అని నా కోరిక అని చెప్పింది. అలాగేనమ్మా అన్నాడు సుమనుడు సంతోషంగా. ఇది జరిగిన వారం రోజుల తర్వాత శమంతకుడు కొడుకుతో డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో ప్రముఖమైనది దొంగతనం. ఈ రోజు నువ్వు నాతో వచ్చావంటే ఈ విద్యలోని సులువులన్నీ నీకు నేర్పుతాను అన్నాడు. పొద్దునాన్న దొంగతనం చేసి పట్టుపడితే జీవితంలో అంతకంటే అవమానం మరేదీ ఉండదు. నేను ఏదైనా వ్యాపారం చేస్తాను అన్నాడు సుమనుడు. మూర్ఖుడా, వ్యాపారంలో తప్పక లాభాలు వస్తాయన్న నమ్మకం లేదు. అంతా దైవాధీనం. నా మాట విను, నా విద్య నేర్చుకో అన్నాడు శమంతకుడు కోపంగా. నాన్న, నేను వ్యాపారం ప్రారంభిస్తాను. అది నా వల్ల కాకపోతే పోయింది ఏమీ లేదు. అప్పుడే దొంగతనాలు ఆరంభిస్తాను. దొంగతనంలో వేరే మెలకువలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అదృశ్యకరణి అనే విద్యని అభ్యసించాను.
ఆ విద్య వల్ల నేను తలుచుకున్నప్పుడల్లా మాయం కాగలను. ఆ సమయంలో ఎవరైనా నా చేయి పట్టుకుంటే వాళ్ళు అదృశ్యమైపోతారు. ఈ విద్యను నేర్పిన గురువు ముందు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల ముందు తప్ప ఎవరి ముందైనా ప్రదర్శించగలను అన్నాడు సుమనుడు. ఇలాంటి కబుర్లు నేను నమ్మను అన్నాడు. అయితే ఈ రాత్రికి మనం ఒక ఇంటికి దొంగతనానికి వెళదాం. కేవలం నా విద్యను ప్రదర్శించడం కోసమే. అక్కడ దొంగతనం చేయడానికి మాత్రం వీల్లేదు. అవసరపడితే తప్ప నా విద్యను దుర్వినియోగం చేయను అని నా గురువుకు మాట ఇచ్చాను అన్నాడు సుమనుడు. సమంతకుడు అందుకు అంగీకరించాడు. ఆ రాత్రి తండ్రి కొడుకులిద్దరూ నగరంలోకి బయలుదేరారు. ఆ నగరంలో పేరు మోసిన వజ్రగుప్తుడు అనే వ్యాపారి ఇంటి ముందు ఆగాడు సుమనుడు. తర్వాత తండ్రి చేయి పట్టుకుని ఏవో మంత్రాలు జపించి నువ్విక మాట్లాడకు, మనం ఎవరికీ కనిపించం అన్నాడు. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉన్నది. సమంతకుడు ఆ గోడ దూకాలి అన్నాడు. సుమనుడు అతన్ని వారించి చక్కని రాజమార్గం ఉండగా మనకి అడ్డదారులెందుకు అన్నాడు. ద్వారం వద్ద కాపలా ఉన్నవాడు అయినా సుమనుడు సమంతకుడు లోపలికి వెళ్తుంటే వాడేమీ పట్టనట్టు ఊరుకున్నాడు. ఇద్దరూ కొంత దూరం నడిచి భవనం సింహద్వారం చేరుకున్నారు. సుమనుడు తెరిచి ఉన్న ద్వారం గుండా లోపలికి పోతూ తండ్రిని జాగ్రత్త, నా చెయ్యి మాత్రం వదలకు అని చిన్నగా హెచ్చరించాడు. లోపల ఏదో విందు జరుగుతున్నది. కానీ ఒక్కరూ ఆ తండ్రి కొడుకులను గమనించలేదు. సుమనుడు తండ్రిని భవనంలోని అన్ని గదులకు తీసుకుపోయాడు. ఒక గదిలో 4 పెద్ద పెద్ద పెట్టెలున్నాయి. వాటిల్లో రత్నమాణిక్యాలు, బంగారు నగలు, బంగారు కాసులు, చీనాంబరాలు ఉన్నాయి. అవి చూసి సమంతకుడి కళ్ళు చెదిరిపోయాయి. సుమనుడు వారించకుండా ఉన్నట్లయితే అతడు అక్కడి నుంచి ఏదో కొంత అపహరించుకుని పోయేవాడే. తండ్రి కొడుకులిద్దరూ తిరిగి ఇల్లు చేరాక, నీ విద్య ముందు నాకు తెలిసిందంతా దిగదుడుపు. ఈ విద్య నాకు నేర్పవా అన్నాడు సమంతకుడు. దానికే తప్పక నేర్పుతాను అన్నాడు సుమనుడు. ఆ తర్వాత అతడు తండ్రికి అదృశ్యకరణి పూజా విధానం ఎంత కఠినమైనదో చెప్పాడు. ఆ విద్య నేర్వకోరిన వాళ్ళు ప్రతిరోజు పురాణ పఠనం చేయాలి, నీతి గ్రంథాలు చదవాలి, గంటల సేపు దైవ పూజ చేయాలి. ఇవన్నీ యథావిధిగా చేశాకే రాత్రి పడుకోబోయే ముందు అదృశ్యకరణి మంత్రాన్ని 100 సార్లు జపించాలి. ఇలా 10 సంవత్సరాలు చేస్తే ఆ విద్య సమంతకుడికి వశమవుతుంది. సమంతుడు అదృశ్యకరణి విద్య నేర్చుకునేందుకు పట్టుదలగా పూజా విధి ఆరంభించాడు. అప్పుడు సుమనుడు తల్లితో, అమ్మ, 10 సంవత్సరాల వరకు నాన్న దొంగతనాల జోలికి వెళ్ళడు. ఈ కాలంలో నీతి గ్రంథాలు, పురాణాలు చదువుతూ దైవ పూజ చేయడం వలన ఆయనలో దొంగతనం చేయడం తప్పు, పాపం అన్న భావం కలిగే అవకాశం ఉన్నది. ఇంకా నేను వ్యాపారం ప్రారంభించడానికి ఏ అడ్డంకి లేదు అన్నాడు. ఇదంతా ఎలా సాధించావురా అన్నది చంపావతి ఆశ్చర్యంగా. తాతగారింట ఉండి చదువుకునేటప్పుడు నాకు వజ్రగుప్తుడి కుమార్తెతో పరిచయమైంది. ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం. ఆమె సాయంతో ఈ నాటకం ఆడగలిగాను అంటూ గత రాత్రి తాను చేసిందంతా సుమనుడు తల్లికి చెప్పాడు. అంటే నీ తండ్రి దొంగ అని వాళ్ళందరికీ తెలిసిపోయిందా అంది చంపావతి నొచ్చుకుంటూ. లేదమ్మా, నాన్న ఆరోగ్యం బాగాలేదని, అయినా సంపాదించేందుకు శ్రమ పడుతున్నాడని వాళ్ళకు చెప్పాను. ఆయన్ని కాస్త విశ్రాంతి తీసుకునేలా చెయ్యాలి అంటే ఈ అదృశ్యకరణి నాటకం ఆడాలి అన్నాను అంతే అన్నాడు సుమనుడు. సమంతకుడు అదృశ్యకరణి విద్యకై పూజా విధిలో ఉండగానే సుమనుడు వజ్రగుప్తుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వ్యాపారంలోని మెలకువలన్నీ మామగారి దగ్గర నేర్చుకుని ఆ నగరంలోని గొప్పవాళ్లలో ఒకడయ్యాడు. రోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.